గౌతమ్ అయితే అక్కడ కూర్చొని అలా డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో శరత్ చంద్ర వాళ్ళైతే అక్కడికి వస్తారు. ఇక శరత్ చంద్ర వచ్చాక గౌతమ్ ఏంటి ఇలా వచ్చారని చెప్పి అడుగుతూ ఉంటాడు. నువ్వు నష్టపోయిన దానికి కోర్టుకి ఎంత కట్టాలో అంత కట్టే, నేను ఇస్తున్నానని చెప్పి ఆ చెక్ని గౌతమ్కి ఇచ్చేస్తాడు. అది గౌతమ్ చూసి, ఏంటి ఇప్పుడు ఈ చెక్ని నేను తీసుకోవాలా? ఈ చెక్ని నేను తీసుకుంటే నా భార్య అరవింద్తో చనువుగా ఉండొచ్చు అని నేనే ఒప్పుకున్నట్టు ఉంటుంది అని చెప్పి గౌతమ్ అంటాడు. ఆ మాటలకి మీరా అలాగే శరత్ చంద్ర వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి బాబు గారు అలా మాట్లాడతారని మీరా అంటే, అవును, అరవింద్తో చనువుగా ఉండమని, అరవింద్తో క్లోజ్గా మూవ్ అవ్వమని నేనే చెప్పినట్టుగా ఉంటుంది. నేను ఈ చెక్ని తీసుకోను అని చెప్పి అంటాడు. ఆ మాటలకి శరత్ చంద్ర అలాగే మీరా వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటి ఏంటి గౌతమ్ నువ్వు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి శరత్ చంద్ర అరుస్తూ ఉంటాడు. అవునండి, నీ కూతురు మళ్ళీ అంత ఉత్తమైనది మరి అని చెప్పి అంటాడు. ఆ మాటలకు శరత్ చంద్ర కోపం వచ్చి గౌతమ్ మాటలు కొంచెం తిన్నగా రాని అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ అయితే అక్కడ అలా తిరుగుతూ ఎటు వెళ్ళాలో తన పయనం ఎటో తెలియక అలా రోడ్లు వెంబడి తిరుగుతూ ఉంటుంది. గౌతమ్ అయితే మళ్ళీ గురించి అలా మరీ బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటాడు. అది విన్న మీరా అలాగే శరత్ చంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు అని చెప్పి. ఇక అరవింద్ ఉంపుడుగత్తె ఎవరో కాదు మీ మల్లియే అని చెప్పి అంటాడు. ఆ మాటలకు శరత్ చంద్ర అయితే గౌతమ్ అంటూ ఒక్కసారిగా తన చెయ్యిని ఎత్తుతాడు. ఏంటి చెయ్యి ఎత్తండి, మీ మళ్ళీ అదే కదా అని అంటాడు గౌతమ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.